is Pastor Conrad DeFries with our Bible study today. ఈ దిన మనకైనా బైబిల్ స్టడీలో కాన్వెడ్ డిఫ్రీస్ అని నేను మాట్లాడుతూ ఉన్నాను. The title of the Bible study is The Church Age and the Mystery, and this is part 2. ఈ దిన మనకైనా పాఠ్యాంశము మరి తరములలో మర్మమైనటువంటి సంఘము యొక్క మర్మము. The church age began at the day of Pentecost and will end at the rapture of the church. సంఘము పెంతెకోస్తు దినమందు ప్రారంభించబడి ప్రభువు యొక్క రాకడతో ముగించబడుతుంది. The church age is from the Acts chapter 2 all the way to Revelation chapter 3. సంఘము అపొస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో ప్రారంభించబడి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంతో సంఘము ఎత్తబడుతుంది. The church age is called the dispensation of grace. సంఘం యొక్క ఉద్దేశము యేసుక్రీస్తును ప్రకటించడం. There was some grace in other dispensations also. ఇతర సువార్తల్లో ప్రకటనలో కూడా కొంత కృప ఉంది. David and Bathsheba should have been stoned to death, but they found grace and mercy in God. దావీదు బత్షెబ వాస్తవంగా రాళ్లతో పట్టబడి చంపబడవలసిన వారు, అయితే వారు దేవుని దృష్టిలో కృప పొందారు. Noah found grace in the eyes of God. నోవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడిగా ఉన్నాడు. God has always given grace, but not as much grace as there is today. దేవుడు కృప కలిగిన వాడు, కృపనిస్తూ ఉన్నాడు. కానీ నేటి దినమున ఉన్నంత కృప ఇంతకు ముందు కాలంలో లేదు. Today we live in the fullness of the grace of God. That is why we call it the dispensation of grace today. ఈ దినములో మనం దేవుని యొక్క అత్యంతమైన కృపా దినాల్లో మనం జీవిస్తున్నాం. అందుకని మరి దేవుని యొక్క కృప దొరుకుతున్న కాలం ఇది అని చెప్పబడుతుంది. Jesus Christ is the member of the Godhead that created everything. దైవత్వములో యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా ఉండి సమస్త సృష్టిని సృష్టించిన వాడై ఉన్నాడు. John chapter 1 and verse 3. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, By him were all things created, and without him nothing was created. ఆయన ద్వారా సమస్తమును సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా ఏమీ కలుగలేదు అనే వాక్యం చూస్తున్నాం. We are studying in this Bible lesson what is meant by the word mystery in the New Testament. క్రొత్త నిబంధనలో మర్మము అనే మాట ఏంటో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. It was a mystery to Isaiah, to Moses, to King David, but not to us today. ఈ సంగమును గురించిన మర్మము యెషయాకు, మోషేకి, దావీదుకు మర్మముగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకైతే ఇది బయలుపరచబడింది, మర్మముగా లేదు. In the book of Colossians chapter 1 and verse 27, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, to whom he would make known what is the riches of the glory of the mystery. ఈ యొక్క మర్మం యొక్క మహిమైశ్వర్యము దేవుడు బయలుపరచాడని భక్తులైన పౌలు చెప్పడం చూస్తున్నాం. He says that mystery that has been hidden in the past is Christ in you, the hope of glory. ఈ మర్మము ఒకప్పుడు మరుగై ఉంది, కానీ ఈ మర్మం ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాడు అనే విషయాన్ని బయలుపరిచింది. When Jesus was on earth, just before he went to the cross, he said, I have many things to tell you, but you can't receive them yet. యేసుక్రీస్తు శిలువకు వెళ్లే ముందు మీతో చెప్పవలసిన అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ అవి మీరు భరించలేరు అని చెప్పడం మనం చూస్తున్నాం.
So Jesus went to the cross and then was resurrected and went to heaven without telling them those things. ఈ మర్మములు యేసుక్రీస్తు బయలుపరచకుండానే ఆయన శిలువ మరణాన్ని పొందాడు, మృత్యుంజయుడు లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. I believe that God gave the Apostle Paul those things that he wanted to tell us, and it's called the mystery. ఆ విషయాలు దేవుడు అపోస్తలుడైన పౌలుకు బయలుపరచాలనుకున్నాడు. దానిని మర్మము అని బైబిల్ చెప్తుంది. In the book of Ephesians, chapter 4 and verse 24, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 మనం గమనించినట్లయితే, put on the new man, which after God is created in righteousness and true holiness. గమనించినట్లయితే మరి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి అని రాయబడింది. As we study the mystery today, we will learn what is the mystery, and we will learn about the new man we are to put on. ఈ దినమందు ఆ మర్మం ఏమై ఉన్నది, ఆ యొక్క దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నట్టు ఎట్లు అనే విషయాలు మనం ధ్యానించుకుందాం. In Colossians chapter 3 and verse 10, కొలసీయులకు రాసిన పత్రిక 3:10 మనం గమనించినట్లయితే, put on the new man, which after God is renewed in knowledge after the image of Jesus Christ. మరి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు అని రాయబడింది. Let's also take a look at the book of Ephesians chapter 6 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 కూడా మనం గమనించినట్లయితే, It says, "Be strong in the Lord and in the power of his might." తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి వినేందు బలవంతులైనడి అని చూస్తున్నాం. The word strong is the Greek word dunamis, that means powerful. మహాశక్తి అనగా డునామిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. The word power is the Greek word kratos, that means ruling power. గ్రీకు భాషలో పాటాస్ అనే పదం ఉంది, అనగా పరిపాలించే శక్తి అని రాయబడింది. The word might is the Greek word ischus, which means endued power. శక్తి అనే డిస్కోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. You could literally say the verse like this. I'm going to tell you what it means. ఈ యొక్క వాక్యాన్ని అక్షరానుసారంగా ఎలా అర్థం చేసుకోవచ్చు దాన్ని వివరిస్తాను. Be powerful in the ruling power that you have been endowed with. బాగా మహాశక్తిని కలిగి ఉండండి, పరిపాలించే శక్తిని కలిగి ఉండండి అని దాన్ని మనం చెప్పవచ్చు. Many Christians today love God, but they do not understand the authority they have been given in the name of Jesus. అనేక మంది నేటి దినాల్లో యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారు, కానీ ఆయన మనకి ఇచ్చేటటువంటి అధికారాన్ని మరి తెలుసుకోలేకపోతున్నారు, ఉపయోగించలేకపోతున్నారు. In Romans chapter 5 and verse 17, రోమీయులకు రాసిన పత్రిక 5:17 మనం గమనించినట్లయితే, it says the believers are to reign in life the way kings reign. ఎలాగైతే మరి రాజులు పరిపాలిస్తారో మనం కూడా అలాగ పరిపాలించాలి అని చూస్తున్నాం. Every believer is given the power of attorney to use the name of Jesus the very day they were born again. యేసుక్రీస్తుని ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించారో ఆ దినం మొదలుకొని మనం యేసుక్రీస్తులో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించగలగడానికి మనము సమర్థులమై ఉన్నాము, దాన్ని పొందుకుని ఉన్నాము. But you have to learn through the word of God to understand the power of attorney that you have been given. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అధికారం ఎటువంటిదో
అధికారాన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోగలం. That is what God is doing in some of these Bible studies. He is revealing to us how to use the power of the name of Jesus. ఈ దినాల్లో దేవుడు మనకు ఈ బైబిల్ స్టడీ ద్వారా మరి దేవుని యొక్క అధికారాన్ని మనము ఎలా ఉపయోగించాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. Many years ago in this country, there was someone living in a little farm and they were looking for gold. అనేక సంవత్సరం క్రితము మరి చాలా చిన్నవారుగా ఉన్నవారు వారు బంగారం కోసం వెతుకుతూ ఉండేవారు. But they did not find much gold and they sold the farm and traveled around the world looking for gold. అయితే వారికి ఎక్కువ బంగారం దొరకనందువలన వారికి ఉన్నవన్నీ అమ్మి ప్రపంచమంతా బంగారం కోసం వెతికారు. The person that bought the little farm began to dig deep into the ground and found a huge amount of gold right on that little farm. అలాగూ వారు వెతుకుతూ ఉన్నప్పుడు ఒక చోట బాగా లోతుగా త్రవ్వినప్పుడు అక్కడ బోర్డునంత బంగారం ఉండడం చూస్తున్నాం. You can be sitting right on a great treasure, but if you don't know what you have, then it is not an advantage or a blessing to you. నువ్వు బంగారం మీదే కూర్చోవచ్చు, కానీ నీకు తెలియకపోవచ్చు. అయితే బంగారాన్ని బాగా లోతుగా త్రవ్వితేనే మనకు బంగారం ఉందని తెలుస్తోంది. The Bible says we have this treasure in an earthen vessel. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మంటి ఘటములో ఈ మహిమైశ్వర్యము ఉన్నది అని చెప్తుంది. So in these Bible studies, we're teaching more and more to understand what God gave us when we were born again and made a new creature. ఇదే యొక్క బైబిల్ స్టడీలో మనకు దేవుడు వివరించే విషయం ఏంటంటే, మనం రక్షించబడిన తర్వాత, క్రొత్త జన్మ పొందిన తర్వాత దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మన కొరకు దాచి ఉంచారో చెప్తారు. Isaiah and Jeremiah and Moses, they were great people of God, but the Spirit of God would come on them and then he would leave them and go away. మోషే, ఇర్మియా, యెషయా లాంటి భక్తులు గొప్ప ప్రవక్తలే. అయితే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చేది, ప్రవచించిన తర్వాత మళ్ళీ దేవుని ఆత్మ తిరిగి వెళ్ళేవారు. King David said, "Take not thy Holy Spirit from me." దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. Because he knew that the Spirit of God would come on him and then it would go away from him. కారణం ఏంటంటే దావీదు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి వస్తాడు, మరలా వెళ్ళిపోతూ ఉంటాడు. No one in the Old Testament was born again or had the new birth. పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే ఎవరు కూడా క్రొత్త జన్మించలేదు, ఎవరు కూడా దేవుని ఆత్మతో అలాగే నూతన జన్మ పొందలేదు. I'm going to begin now to tell you some of the things that are in the mystery, which is no longer a mystery to us today. గత యుగముల్లో తరములో ఉన్నటువంటి రహస్యమును దేవుడు నేటి దినాలు మనకు బయలుపరిచాడు. ఆ విషయాన్ని మీతో పంచుకున్నాను. The new birth and being born again is part of the mystery. ఈ రహస్యంలో కొత్తగా జన్మించడం అనేది కూడా ఒక భాగం. The prophets in the Old Testament, they did not understand it. They did not even know that it was coming. పాత నిబంధన గ్రంథంలో కొత్త జన్మ అనేది వారికి తెలియదు, అలాగే మరి ఎలా వస్తాడో కూడా తెలియదు. In 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, If any man be in Christ, he is a new creation. Old things are passed away and all is made new. ఎవడైనా క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును అని చదువుతున్నాము. This is something that never happened in the Old Testament. It is something brand new that God is doing in the New Testament. ఈ విషయాలు పాత నిబంధనలో ఎప్పుడు కూడా జరగలేదు, పాత నిబంధన భక్తులకు తెలియదు. మరి క్రీస్తునందు ఉండడం అంటే ఏంటి, క్రొత్త జన్మ అంటే ఏంటో తెలియదు.
Another part of the mystery is the indwelling of the Holy Spirit. రెండవ మర్మం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనలో నివసించుట. In the book of John, chapter 14 and verse 17, యోహాను సువార్త 14:17 వచనాన్ని మనం గమనించినట్లయితే, he says, "The Spirit of God will be with you and will dwell in you." పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు, మీలో నివసించుచున్నాడు అని చదువుతాం. In 1 Corinthians chapter 3 and verse 16, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనాన్ని మనం గమనించినట్లయితే, it says, "Don't you know you are the temple of God and the Spirit of God dwells in you?" మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అని రాయబడింది. Today, when you are born again, you have the Holy Spirit in you and He will never leave you. ఈ దినమందు మనము క్రొత్త జన్మించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు, ఆయన మనల్ని విడువడు. Even if you grieve Him or quench the Spirit, He still will never leave you. ఒకవేళ ఆయనను మీరు దుఃఖపరిచినా, ఆత్మను ఆర్పినా, ఆయన మిమ్మల్ని విడిచిపోడు, ఆయన లోపలే ఉండి దుఃఖిస్తూ ఉంటాడు. But this did not happen in the Old Testament. The Spirit only came upon the prophet, the priest, and the king. గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇలా ఉండేది కాదు. దేవుని ఆత్మ యాజకుల మీదకి వచ్చేది, ప్రవక్తల మీదకి వచ్చేది, రాజుల మీదకి వచ్చేది. The Holy Spirit did not come on all the congregation of Israel. ఇశ్రాయేలు అందరి మీదకి దేవుని ఆత్మ వచ్చేవాడు కాదు. But today, every believer has the Holy Spirit in them and He never leaves them. అయితే ఈ దినముల్లో యేసుక్రీస్తు లేక పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరి మీద కుమ్మరించబడుతున్నాడు. ఆయన వారిలో All of this నివసిస్తున్నాడు. is part of the mystery that is revealed unto us today. ఈ దినాల్లో మర్మములో ఉన్నటువంటి భాగములన్నీ కూడా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. Another part of the mystery is the individual priesthood of every believer. మరొక మర్మం ఏంటంటే, మరి ప్రతి ఒక్కొక్కరు కూడా యాజకులై ఉన్నారు. In the Old Testament, only the tribe of Levi were priests, but today every believer is a priest. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే లేవీయులు మాత్రమే యాజకులై ఉండేవాళ్ళు, కానీ నేటి దినములు ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. We find that in the book of 1 Peter chapter 2 verses 5 and verse 9. ఈ విషయాన్ని మనం మొదటి పేతురు పత్రిక 2:9 వచనంలో మనం చదువుకుంటాం. We are a holy nation, a royal priesthood unto God. మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని రాయబడింది. In Hebrews chapter 4 and verse 14, Jesus is our high priest. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14 వచనాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. Every believer today is a priest, and we can go directly to God to get forgiveness or to pray to God. ఈ దినమందు ప్రతి ఒక్కొక్క విశ్వాసి కూడా యాజకులే. మనం నేరుగా దేవునికి సన్నిధికి వెళ్ళవచ్చు, క్షమాపణ పొందవచ్చు, దేవుని దగ్గర మొరపెట్టుకోవచ్చు. Another part of the mystery is the infilling of the Holy Spirit. ఈ మర్మంలోని మరొక భాగం ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడుట. That is the baptism of the Holy Spirit with speaking in other tongues. దానిని పరిశుద్ధాత్మ యందు బాప్తిసం పొందుట అంటాము, అలాగే అన్ని భాషలతో మాట్లాడడం అని చెప్తాము. They did not have that in the Old Testament. అయితే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అభిషేకము, అన్ని భాషలు మాట్లాడేవి. The spiritual gifts are available to every believer today in the mystery. ఈ దినమందు ఈ రహస్యంలో
మరి ప్రతి ఒక్కొక్కరికి దేవుని కృపావరాలు అందుబాటులో ఉన్నాయి, వారు పొందుకోవచ్చు. In 1 Corinthians chapter 12 and verse 7, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే it says the Spirit is given to every man and woman to profit withal. దేవుని ఆత్మ ప్రతి పురుషునికి ప్రతి స్త్రీకి ప్రవచించడానికి కొరకే ఇవ్వబడిందని చూస్తున్నాం. The gifts of the Spirit today are available to every Christian, not to just a few. ఈ దినమందు దేవుని యొక్క బహుమానముల యొక్క కృప అందరికీ అందుబాటులో ఉంది. In the Old Testament, only the prophet, the priest, and the king could have spiritual gifts. పాత నిబంధన గ్రంథంలో యాజకులు, ప్రవక్తలు, రాజులు మాత్రమే ఈ యొక్క దేవుని వరములు, కృపావరములు కలిగి ఉండేవారు. But they did not have the gift of tongues and interpretation of tongues in the Old Testament. అయితే పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు, భాషాంతరం చేయడం లాంటివి లేవు. Another part of the mystery is the church, the body of Christ. That was part of the mystery. మరొక మర్మం ఏంటనగా దేవుని యొక్క శరీరమైనటువంటి సంఘముల గురించినది. The rapture of the church that's going to be taken to heaven, that is part of the mystery. ఈ యొక్క సంఘము దేవుని యొక్క రాకడలో ఎత్తబడుతుంది, ఇది ఒక మర్మం అయి ఉన్నది. There are 50 scriptures talking about the rapture, but one is 1 Thessalonians chapter 4 verse 13 through 18. ప్రభు యొక్క రాకడ గురించి దాదాపు 50 వాక్యములు రాయబడి ఉన్నాయి. అయితే అందులో ఒకటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. So all of these things we've been talking about is part of the mystery, but today it is no longer a mystery. ఇంతకాలము మనం మర్మమైంది అని చదువుతూ ఉన్నాం, కానీ ఇప్పుడైతే అది మర్మం కాదు. God gave the revelation of what is the mystery to the Apostle Paul. అపొస్తలుడైన పౌలుకు ఈ యొక్క మర్మము ఏంటో దేవుడు బయలుపరిచాడు. Now I want to tell you some things that are not part of the mystery. ఇప్పుడు మర్మములోని భాగము కానిది ఏదో నేను ఇప్పుడు మీకు వివరించనై ఉన్నాను. Anything that happened before the day of Pentecost or after the rapture is not included in the mystery. పెంతెకోస్తు దినమునకు ముందు జరిగినవి, అలాగే ప్రభు యొక్క రాకడకు తర్వాత జరిగినవి మర్మముగా ఎంచబడవు, వాటిని మర్మములో చేర్చము. The death of Jesus Christ is not part of the mystery. యేసుక్రీస్తు యొక్క మరణము మర్మములోని భాగము కాదు. This happened before the day of Pentecost. ఇది పెంతెకోస్తు దినమునకు ముందుగానే జరిగిన కార్యము గనుక అది మర్మము కాదు. Many scriptures in the Old Testament tell about it in Psalms 22 and Isaiah 53. కీర్తన గ్రంథము 22వ కీర్తన, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు మరణమును గురించి ముందుగానే తెలియపరచబడింది. The resurrection of Jesus is not part of the mystery. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఈ మర్మములోని భాగము కాదు. The ascension of Jesus and being seated at the Father's right hand is not part of the mystery. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండము అనేది మర్మములోని భాగము కాదు. It is told about in Psalms 110 and verse 1. 110వ కీర్తనలో మొదటి వచనములో ముందుగానే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు కూర్చుంటాడని చెప్పబడింది. The Lord said unto my Lord, sit at my right hand till I make thine enemies thy footstool. ప్రభు నా ప్రభుతో ఆయన యొక్క శత్రువులను పాదపీఠముగా చేయవారు నా కుడి పార్శ్వమున కూర్చున్నని రాయబడింది. The 7 years of tribulation is not part of the mystery. It was told about in the Old Testament. 7 సంవత్సరాల శ్రమల కాలము కూడా
మర్మములోని భాగము కాదు, ఇది ఆల్రెడీ పాత నిబంధన గ్రంథములో చెప్పబడింది. The second coming of Jesus at the end of the tribulation is not part of the mystery. శ్రమల కాలపు ముగింపులో యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ అది మర్మములోని భాగము కాదు. It was spoken about many times in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాలు అనేక సార్లు ప్రస్తావించబడ్డాయి. The battle of Armageddon and the 1,000-year millennium is not part of the mystery. హర్మగెద్దెను యుద్ధము అలాగే 1000 ఏళ్ల పరిపాలన ఇవి మర్మములోని భాగములు కావు. The mystery includes everything that took place from the day of Pentecost until the rapture of the church. ఏవేవైతే అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం తర్వాత అలాగే మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తర్వాత జరగబడ్డాయో, 3వ అధ్యాయం ముందు జరగబడేవే రహస్యములు. It includes everything from Acts chapter 2 until Revelation chapter 3. అనగా అపొస్తలుల కార్య గ్రంథం 2వ అధ్యాయం నుండి అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం లోపు ఏవైతే జరిగేవి అన్ని కూడా మర్మములై ఉన్నవి. God wants you and I to know today that we have the Holy Spirit living on the inside of us. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు ఇవన్నీ మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. In the book of John chapter 14 and verse 12. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం He said, "The works that I do shall you do, and greater works than these shall you do." నేను చేసిన వాటి కంటే మరెక్కువ గొప్ప కార్యాలు మీరు చేయుదురు అని యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నాం. In John chapter 14 verses 13 and 14. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాన్ని మనం గమనించినట్లయితే It says, "Whatever you ask in my name, the name of Jesus, that will I do." మీరు నా నామమున అనగా యేసుక్రీస్తు నామమున దేన్ని అయితే అడుగుతారో తండ్రి కుమారుని మహిమపరచబెట్టి దాని చేతును అని చెప్పడం చూస్తున్నాం. He has given every believer the power of attorney to use the name of Jesus. యేసుక్రీస్తు నామమును ఉపయోగించగలగడానికి ప్రతి విశ్వాసికి దేవుడు మరి అధికారం ఇచ్చింది. We are teaching more and more in these Bible studies who you are in Christ and who Christ is in you. ఇంకా మనం అనేకమైన విషయాలు ధ్యానించకపోతున్నాం. యేసుక్రీస్తునందు నీవెవరు, నీలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనే విషయాలు. In Luke 10:19 he says, "I give you power and authority over the enemy." లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే సమస్తమైనటువంటి దుష్ట కార్యములన్నిటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను. In James chapter 4 verse 7, "Submit to God, resist the devil, he will flee from you." యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే దేవునికి లోబడి ఉండుడి, దుష్టుని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. In many other scriptures in the New Testament, you have been given authority to rule on the earth in Jesus' name. ఇంకా కృత నిబంధనలో అనేకమైన లేఖనములు రాయబడ్డాయి. యేసుక్రీస్తునందు మీరు లోకములో భూమి మీద అధికారులుగా ఉన్నారు, పరిపాలకులుగా ఉన్నారు అని చూస్తున్నాం. In 2 Peter chapter 1 and verse 12. రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే He says, "I will put you in remembrance of these things, even though you know them. I'm going to tell you over and over and over." నేను చెప్పిన విషయాలు మీకు తెలుసు, అయినా కూడా మరలా నేను మీకు వీటిని జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పడం చూసుకున్నాను. We need to hear the word of God over and over and over and over until we really get to know it. దేవుని వాక్యాన్ని పూర్తిగా మనం తెలుసుకునేంత వరకు కూడా మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. And then he said in verse 12, "Be established in the present truth."
ఇప్పుడున్నటువంటి ఆ యొక్క సత్యములో మీరు స్థిరపరచబడండి అని చదువుతున్నాం. The present truth Peter is talking about is the mystery, the revelation of who you are in Jesus Christ. ప్రస్తుతము మనకు బయలుపరచబడిన సత్యము అంటే క్రీస్తులో నీవు ఎవరై ఉన్నావు, యేసు క్రీస్తు నీవు ఏమై ఉన్నాడు అనే విషయం. We need to study and read the Old Testament, yes. పాత నిబంధన గ్రంథాన్ని కూడా మనం అధికంగా చదవాలి. But we need to spend most of our study in the New Testament, especially in the Pauline epistles. అయితే క్రొత్త నిబంధన గ్రంథాన్ని మరి ఎక్కువ చదవాలి, ప్రత్యేకంగా పౌలు యొక్క పత్రికలు మరి ఎక్కువగా చదవాలి. The devil does not want the Christian to know how much authority they have in the name of Jesus. దుష్టునికి ఉన్నటువంటి తంత్రం ఏంటంటే క్రైస్తవుడు ఎక్కువగా దేవుని యొక్క అధికారం ఏంటో తెలుసుకోకూడదు అనేది వాడి యొక్క తంత్రం. But God wants you to know, and He is revealing it to the church today by the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘానికి దేవుడు ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క రహస్యాల్ని, మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. Pray this prayer after me to receive Jesus Christ as Lord and Savior. యేసుక్రీస్తును నీ యొక్క సొంత రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించడానికి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పు. Say out loud, I believe Jesus Christ is the Son of God. గట్టిగా చెప్పు, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. I believe He died on the cross for me and rose from the dead. ఆయన నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. Right now, I receive Jesus Christ as my Lord and Savior. ఇప్పుడే నేను యేసుక్రీస్తును నా యొక్క సొంత రక్షకుడిగా, విమోచకుడిగా నేను అంగీకరిస్తున్నాను. If you prayed that prayer with your heart, you are born again. Get in a good, strong church and grow one day at a time. God loves you so much. Amen. ఈ మాటలు నీ హృదయాంతరంగం నుంచి చెప్పినట్లయితే నీవు కృతగా జన్మించిన వాడవు. సమీపంగా ఉన్నటువంటి వాక్యానుసారమైన సంఘంలోకి నువ్వు సభ్యునిగా చేరి ఆత్మీయంగా రోజు రోజుకి బలపడాలని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.